హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ రోజు అయితే చూస్తున్నారు కదా, నైట్ పూట అయితే మేము వేటకైతే పోతున్నాం. అదేం వేటకంటే మాము కూడా వెతుకుని అయితే పోతున్నాము. అంటే రేత్రి పూట అయితే చేపలు మాత్రంకి చిన్నగా ఎక్కువగా సన్న చేప కావాలనేటప్పుడు మనకైతే నైట్ పూట పెట్టాలి. ఆ మాంకాడ మెతుకుని అయితే మేమైతే పోతున్నాము. ఎన్ని చేపలు పెట్టినామంటే తెలుసా, 5 ట్రబ్బులు అయితే పట్టినాము సన్న చేపలు. 5 సన్న చేపలు అంటే ఏ సన్న చేపలు అంటే పుట్టి జల్ల చేప, అంటే జల్ల చేప మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. జల్ల చేప అయితే పడింది. ఎన్ని ట్రబ్బులు పెట్టినామంటే 5 ట్రబ్బులు పెట్టినాము. అది ఎలా పట్టినాం అన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా, మీరే చూడండి. మాంకాడంతా ఎన్ని చేపలు పెట్టినా, అమ్మో చిన్న చేపలు అయితే పట్టలేదు. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొడం అయితే తెచ్చేదానికైతే పోయినారు. ఆడ బ్యాటరీలు కనిపిస్తున్నాయి కదా, అదేను ఎత్తుకుని అయితే వస్తూ ఉన్నారు. ఫస్ట్ కొడం ఇది, చూద్దాము ఎన్ని చేపలు పడ్డాయో. అంటే బరువుగా ఉన్నది, దించేసి పెట్టుకున్నాడు. ఎప్పుతున్నాడు కదా కొడవని. ఇప్పుడు ఆ కొడం కాడ ఇప్పుడు ఆ దారం తీస్తే చేపలు పడేదానికైతే బొరుగుండ అయితే పడతాయి. చూడండి, ఫస్ట్ వాటైతే పోసే ఉన్నాం ట్రబ్బులు. ఇప్పుడు రెండో కొడ మీద చూడండి ఎన్ని చేపలు పట్టామో. పాస్తుంటే వస్తూ ఉంటాయి. వావ్, చూస్తున్నారు కదా, రెండో ట్రబ్ ఇది. అంతా నారజల్ల ఇది. ఫస్ట్ ట్రబ్బుకి అయితే పోస్తున్నాము. చూడండి, బుడుగు నల్లగడ పోస్తున్నాము. ఇంకో కొడం అయితే తెస్తా ఉన్నారు. అంటే మూడో కొడం అయితే తెస్తా ఉన్నారు. చూద్దాము దీంట్లో ఎన్ని పడ్డాయో. బాగా మోసుకురాలేరు, బొర్తీగా ఉంటాయి. దీంట్లో ఒక్కరువ మితంగా పడి ఉన్నాయి. మితంగా అనిపిస్తుంది. వామ్ అంటే చిన్న పొడుగు ఉండదు, చిన్న ఎమ్ము ఉండదు. ఒక 10 కేజీలు దాబడినా కూడా మనకి కొద్దిగానే కనిపిస్తాయి దాంట్లో. అంటే 3 ఎప్పుతా ఉన్నాడు పోసేదానికి. అంటే అవి పడాలి కదా, అందుకనేసి. చూస్తున్నారు కదా దగ్గర పోయేకుంది ఎన్ని చేపలు ఉన్నాయో. దీంట్లో కూడా పర్వాలే, దాని మీద ఇది పర్వాలేదు, దండుగున పడి ఉన్నాయి. చూస్తుంటేనే అర్థమైపోతున్నది. చూద్దాం. దీని అయితే ఎత్తి అయితే పోస్తాడు, మీరే చూడండి. అన్నీ నారజల్లే పడుతున్నారు. చూడండి, లేపలేకపోతున్నాడు. అంటే పైనుంచి తట్టుకుంటా అలాగా పోసుకోవాలి. లేపలేకపోతున్నాడు. బాబ్బా ఏమి ఎగరుతున్నాయి. తాటి పీసు గడబడినట్టుగా ఉంది పిల్ల. తాటి పీసు గడబడి ఉన్నది. జల్ల మాత్రంకే చిన్న జల్ల కాదు, చేపలు కుసకుసాని పడిపోతున్నాయి నైట్ పూట. అబ్బా, ఇంకొకటి అయితే ఎత్తుకుని వస్తారు, దాన్ని చూద్దాము ఏ మాత్రం పడి ఉన్నాయో. మాం కొడవంతో రేత్రిపూట అయితే ఎక్కువగా పడతాయి పొగుల కన్నా. అంటే రెండో కొడం పెడుతున్నారు, అంటే పోసేసినారు కదా, ఆడ పక్కకు పెడేస్తున్నారు. ఇప్పుడు మావైతే ఇంకో కొడం అయితే ఎత్తుకుని వస్తూ ఉన్నారు. నైట్ పూట అయితే చాలా కష్టపడుతున్నాము చేపల కోసంకి. ఇంకో కొడం అయితే ఎత్తుకుని వచ్చినాము. చూడండి మీరే. బాబా, చూడండి ఎట కదులుతున్నాయో. కుసకుసని అంటున్నాయి చేపలు. అలా తట్టుకుంటూ ఉండాలి, తట్టుకుంటూ ఉంటేనే చేపలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట, చిక్కించుకోకుండా. నారజల్ల కదా, చూడండి అంతా నారజల్లే, ఏరో జాతి లేదు. అది తాటి పీసుగా ఉన్నది అది. చూడండి ఫ్రెండ్స్, ఏరో జాతి అయితే లేదు, అంతా జల్లే, నారజల్లే. అబ్బా, గుచ్చుకుపోతాయి. దానికి ముళ్ళులు ఉంటాయి, వాటికి నడిదిప్పు మీద ఎక్కువగా ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఒక మంటగా అనిపిస్తుంది. అవి గుచ్చుకోకుండా అయితే మనం ప్లేట్లతో అయితే ఎత్తి బుడుగు నల్లగా పోసుకుంటున్నాము. ట్రబ్బులో కన్నా బుడుగులో కన్నా పోసుకుంటున్నాం అన్నమాట ప్లేట్లతో.
ఇంకో కొడంగాడు వస్తూ ఉన్నది ఫ్రెండ్స్. తెస్తూ ఉన్నారు మా వాళ్ళు అయితే. ఆ కొడమ అయితే ఇద్దరు ఎత్తుకుని వస్తున్నారంటే భర్తీగా ఉంటుంది ఆ కొడమ. అంటే చేపలు ఎక్కువనే పడి ఉండాలి. అమ్మో దీనికి అయితే అన్నిటి మీద పెద్ద హైలైట్ కొడమ ఇది. ఇద్దరుగా తేలాకపోయినారు. చూస్తున్నారు కదా ఎంత ఎత్తులో ఉన్నాయి చేపలు. అమ్మో దీంట్లో అయితే హైలైట్ కొడమ ఇది. చూద్దాము. దీనికి అయితే పాస్తూనే ఉంటారు. ఎందుకంటే చాలా చేపలు అవి చూసేదానికి తక్కువగానే అనిపిస్తాయి. చూడండి ఎన్ని చేపలు వంచితేనే అలాగ పోతున్నాయంటే. ఇప్పుడు ట్రబ్ అయితే నిండిపోతుంది, కానీ ట్రబ్ అయితే ఖాళీగా లేదు ప్రస్తుతానికి. ముందుగా అయితే బుడుగులోకి అయితే పోసేసుకుందాము. అనగా ట్రబ్ వచ్చిన తర్వాత అయితే పోసుకుంటాం తనీగా అయితే మేము. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు అయితే పోస్తున్నాము. ఉట్టి నార్జల్లే పోస్తూ ఉంటాము. పోస్తూనే ఉన్నాం కదా. ఎంత పెద్ద చేపలు చూడండి. పెద్ద చేపలు కాదు, సన్న చేపలే, కానీ సంతోషం ఉందో చెప్పలేకపోతున్నాము. పోస్తూనే ఉన్నాం కదా. అవి ఎగురుతున్నాయి చూడండి ఎట్ట ఎగురుతున్నాయో. బుడుగునం కాడ నిండిపోయింది. ఇంకైతే పొయ్యిలేము, కింద బారిపోతాయి అన్నమాట. చూసేదానికి సింపుల్గా అనిపించింది కదా. చూడండి ఒక బుడుగునవే నిండిపోయింది. ఇప్పుడైతే ట్రబ్బులోకి అయితే పోసేసుకుందాము. ట్రబ్బు గాడి నిండిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరే చూడండి ఎలా పోస్తున్నాము. నైట్ పూట మనం మామ కొడం ఎత్తుకపోతే వృధా అయితే అవము. చాలా చేపలు అయితే పడతాయి. అంటే రైతుల పూట ఎక్కువగా అయితే ప్రయాణం ఉంటాయి అన్నమాట, పోతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని చేపలు అయితే పోసినాము. బుడుగునా కానీ నిండిపోయింది. ఒక్క మామ కొడంతోనే చూడండి ఎన్ని చేపలు అయితే పట్టాము. కొంచెం కొడవలు అయితే ఎత్తుకొని పోలేదు మేము. 5 కొడవలు అయితే ఎత్తుకొని పోనాము. ఆ 5 కొడవలు ఎత్తుకుని అయితే మేము ఒక 5-6 మంది దాకా అయితే పోనాము. అందుకని మేము బుడుగునాలకి ట్రబ్స్ కానీ పట్టేసుకున్నాము. ఇవి కూడా పోసేసుకునేస్తున్నాము. చూస్తున్నారు కదా లేపలేకపోతున్నారు కొడవనైతే. రైతుల పూట అయితే చాలా కష్టపడుతున్నాము. ఇలా కష్టపడుతున్నాము మీకు చూపిస్తున్నాము. మీకు కూడా ఈ వీడియో అయితే ముందుకైతే తీసుకుని వచ్చినాము కాబట్టి ముందుగా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎగురు పడుతున్నాయి జలలు. పాస్తూనే ఉన్నాం. తాటి పీసుల మధ్యలో పడుతున్నాం. అవి ఆ తాటి పీసులు అయితే మనకైతే వద్దు, అందుకనేసి పక్కకైతే పారేసేస్తున్నాం అన్నమాట. వేరే జాతి అయితే లేదు, అంతా నార్జల్లే. చూడండి ఫ్రెండ్స్ ఎట్టబట్టినాము చేపలు. పెద్ద జల్లే ఏర్పించుకుంటున్నారు మా వాళ్ళు అయితే అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొడమో. మొయ్యలేకపోతున్నారు, చాలా బొత్తిగా ఉంటాయి అవి. నెలల నుంచి అయితే అలా తట్టుకుంటా ఉండాలన్నమాట. తట్టుకుంటా ఉంటే చేపలు ఆ ముళ్ళు అనేది పట్టుకోకుండా రాలిపోతూ ఉంటాయి. అందుకని తట్టి అయితే ట్రబ్బులలోకి అయితే పస్తూ ఉన్నారు. తగులుకున్న గడి తీస్తూనే ఉన్నాడు. ఇంకా పక్కకు పెట్టేస్తాడు అనమాట. ఇంకా కొడమ నెల నుంచి అయితే ఇంకో కొడమ అయితే ఎత్తుకుని వస్తూ ఉన్నారు. అది కూడా ఇద్దరు అయితే తెస్తున్నారు. అవి చిన్న బరువు ఉండవయ్యి. చిన్న మామ కొడం కట్టుకోమంటే పెద్ద మామ కొడవలు కట్టుకున్నారనమాట. అది ఒక్కరే మోయలేరు.
పెద్దవి కట్టుకుంటే ఇద్దరు మొయ్యాల్సి వస్తుంది. ఎంత పెద్ద మామ కొడం మీరే చూడండి, ఇద్దరు తెస్తున్నారు. చిన్న కొడం కట్టుకుంటే ఆమె పెద్ద కొడం కట్టుకున్నారు. ఇది ఒకటే దానికి తగ్గట్టు గోపట్టుకోవడం అంటే ఆడ ముడు కట్టుకున్నామనుకో పడిన చేప అనేది బయటకు రాలేవు అన్నమాట. ముడు కట్టి మరి వేస్తాము మేము కొడమా. ఇప్పుడు దాని ఇప్పితే మాత్రం మనకి ఇప్పుడు చేపలు దాని గుండా పోతాయి అనమాట. ఇప్పుడు ట్రబ్బులకి చూడండి ఎంత పెద్ద కొడమో. చేపలు ఈ రోజు నైట్ అయితే మాకు వేట అయితే సూపర్గా జరిగింది. చేపలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు, మాకు బాగానే పడ్డాయి. అవి కూడా పోసేసుకునేస్తే మనం డబ్బులు అయితే నిండిపోతాయి. వద్దాం ఇవి కూడా పోస్తాము, మీరే చూడండి. డబ్బులే నిండిపోయినాయి మాకు. పాస్తూనే ఉన్నారు, నిండిపోయింది. అందుకని దించేసినారు. సరిపోతలే పోసేస్తా అంటే ఆ బొరుగుండ పట్టుకునేది అక్కడ బొరుగున్నారు కదా, ఆ బొరుగుండ రాలిపోకుండా అయితే కసివేసి కప్పేస్తున్నది. దాన్ని అలా పెట్టుకున్నాం అనుకో బొరుగుండ పెట్టినాం అనమాట. మిగతా చేపలు కూడా పొయ్యాలనేసి అలా చేస్తున్నాము. ఎత్తిపోయాలి సైజు నేర్పించున్నారు. పోస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ కొరవగా నిండిపోతుంది. ఈ పొద్దు కొత్త బేటలు తెస్తుంటా. ట్రబ్బులు అయితే నిండిపోయినాయి చూస్తున్నారు కదా. ట్రబ్బులు అయితే నిండిపోయి అయితే మేమైతే ఇవైతే రోడ్ కాడికి అయితే మోసుకొని పోవాలి. ఏడైతే ఇంకొకరైతే ఉన్నారు చూడండి. చేపలు అయితే కదలుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడైతే రోడ్డు మీదకైతే తీసుకొని పోవాలి. ఆటో వచ్చేటప్పటికైతే మనం రోడ్డు కాడ ఎత్తి పెట్టుకున్నామంటే ఆటో వస్తానైతే ఎత్తి పెట్టుకోవాలి. అందుకని మోస్తా ఉన్నాము. తిరిగేది కదా, అంటే చేయి నొప్పి వచ్చేసి అడ్డించి పెట్టుకున్నారు. బొర్తి కదా, ట్రబ్ అంటే ఏమన్నా చిన్న బొరుగు ఉంటాయా, అందులో చేపలు అయితే పోసి పెట్టేస్తున్నాము నిండికి. చలి పుట్టేసరికి అయితే మేము చలి మంటలు అయితే వేసుకున్నాము. రోడ్డు కాడికి అయితే మోసుకుని అయితే వచ్చేసినాము. ఆటో వస్తే మాత్రంకే ట్రబ్బులు ఎత్తి పెట్టాల్సింది. మోసుకుని వస్తూనే ఉన్నారు. అది ఎన్ని ట్రబ్బులు ఉన్నాయి, ఎన్ని ట్రబ్బులు అంతా మోసుకుని వచ్చి రోడ్డు మీద అయితే పెట్టుకోవాలి. ఆటో అయితే వచ్చేసింది. ట్రబ్బులు అయితే ఆటోలో అయితే పెడతా ఉన్నారు. పెడతా ఉంటే మాత్రమే ఇద్దరైతే చేస్తూ ఉన్నారనమాట. చూడండి మీరే, పెడతా ఉంటే కొంతమంది అయితే మోసుకుని వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆటో దగ్గర చేపల ట్రబ్బులు అని అయితే పెట్టేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా చేపలు అయితే పట్టేసాం కదా, అవి అయితే మా ఊర్లో అమ్మినా కూడా ఒక ట్రబ్బు అయితే సేల్ అవుతాయి. ఇన్ని ట్రబ్బులు అయితే మేము ఏం చేస్తాము, అందుకనేసి మార్కెట్కి అయితే వేసేయాలనేసి ఆటో రంపించి అయితే ట్రబ్బులలో పెట్టేసుకుంటున్నాము.
చూడండి ఎంత భర్తీగా ఉన్నది కాబట్టి 2-3 అయితే పడతా ఉన్నారు. కసువు గడి పెట్టేసిన ట్రబ్బు నిండిపోవటం. అన్ని చేపలు అయితే పట్టాము. వావ్, చూస్తున్నారు కదా ఎట్నాయో సన్న చేపలు, అంటే ఉట్టి నార్జల్లే, చిన్న సేల్ అయిపోవైతే అవైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏ విధంగా మాము కొడవతో అయితే మేము ఎలా పెట్టాము చేపలు. ఇప్పుడైతే మేమైతే మార్కెట్కి అయితే వేసేస్తున్నాము. MG Vlog Updates సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.